వారి భార్య సుజాత. వీరు పిప్పర, పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక బాబు పుట్టాడు. బాబుకి 22 సంవత్సరాలు. ఆ బాబుకి కూడా వివాహం జరిగి తనకు మళ్ళీ ఒక కుమారుడు పుట్టాడు. పుట్టిన తర్వాత వారి కుమారుడు రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వారి కుటుంబంలో ఎన్నో సమస్యలు. వారి కుమారుడు అత్తగారి వైపు నుంచి ఇంట్లో అంతా సమస్యగా ఉండి వారు ఎంతగానో నిందిస్తున్నప్పుడు, నీవు గొడ్డిబొద్దానివి, నీకు పిల్లలు ఉండరు, ఉన్న ఒకడు చనిపోయాడని అందరూ నిందిస్తుంటే వారి బావగారు ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పారు. దైవజనులు ప్రార్థన చేసినప్పుడు 23 సంవత్సరాలకి కూడా గర్భఫలం పొందుకున్న వారు ఉన్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వీరు వచ్చారు. వచ్చిన 2 నెలలకే దేవుడు తనకి గర్భాన్ని ఇచ్చారు. తర్వాత చక్కటి ఆరోగ్యమైన కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత కుమారుడు పుట్టాడు. 22 సంవత్సరాలు ఆ కుమారుడికి వివాహం జరిగింది. తనకు మళ్ళీ బిడ్డ పుట్టాడు. చనిపోవడంతో వీరు బాధపడుతుండే ఇక్కడ తైలాభిషేకానికి వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ వారి పట్ల కార్యం చేసి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక.